రైట్, నమస్తే. వెల్కమ్ టు పీజే న్యూస్. యావత్తు భారతదేశం గర్వించదగ్గ ఘనతను సాధించారు శుభాంశు శుక్లా. సో 41 ఏళ్ల తర్వాత సుదీర్ఘకాలం తర్వాత ఆస్ట్రోనాట్, మన భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా గారు ఘనత సాధించడం జరిగింది. 1984లో స్క్వాడ్రాన్ లీడర్ రాకేష్ శర్మ గారు తొలి అంతరిక్ష యానం చేసిన భారతీయ ఆస్ట్రోనాట్గా పేరు పొందిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు రెండవ భారతీయ ఆస్ట్రోనాట్గా శుభాంశు శుక్లా గారు ఘనత సాధించడం జరిగింది. సో ఈయన ఈ అంతరిక్ష యానం కూడా జరిగింది. యావత్ భారతదేశం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. అసలు ఈ అంతరిక్ష యానం జరగడానికి దాని వెనుకాల సాంకేతిక పరమైన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి మరి ఎట్లా వాళ్ళు తట్టుకోగలుగుతారు అని దానిపై పూర్తి వివరణ ఇచ్చేందుకు మనతో పాటు కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మా విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. మీ ముందుకు వారిని తీసుకొచ్చి ఈ అంతరిక్ష యానం అసలు ఎలా జరుగుతుందన్న దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సార్. సో నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు శాస్త్రవేత్తలుగా పనిచేసిన అంతరిక్ష శాస్త్రంలో వివిధ విభాగాల్లో పనిచేసి అనుభవజ్ఞులైన తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఫార్మా విభాగంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు వాసం చంద్రశేఖర్ గారు. సార్ పిహెచ్డి పూర్తి చేసుకున్నారు. వివిధ దేశాలలో, అటు సౌత్ ఆఫ్రికా, బెల్జియం, అమెరికా దేశాలలో కూడా పరిశోధన చేశారు, బోధన కూడా చేయడం జరిగింది. సో ఆయన కూడా ఈ విభాగంలో ఎంతో అనుభవజ్ఞులు. అదేవిధంగా నానో టెక్నాలజీ విభాగాల్లో కూడా ఆయన విజిటింగ్ శాస్త్రవేత్తగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఆయన హయాంలో పిహెచ్డి పట్టాలు కూడా పొందడం జరిగింది. సో ఈ అంతరిక్ష యానం నిన్న జరిగిన విషయంపై ఆయనకు పూర్తి పరిజ్ఞానం కూడా ఉంటుంది. సో అదేవిధంగా మన మావురాపు సత్యనారాయణ గారు సార్ కూడా సిడిఆర్ లక్నో నుంచి పిహెచ్డి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయన కూడా వివిధ దేశాలలో, అమెరికాలోని న్యూజెర్సీ వర్జీస్ విశ్వవిద్యాలయంలో ఆయన కూడా శాస్త్రవేత్తగా, అదేవిధంగా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అదేవిధంగా జేవీకే బయో ల్యాబొరేటరీస్లో కూడా ఆయన అనుభవం, అంటే పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. దాదాపు 10 పేటెంట్ రైట్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. సో ఇది తెలంగాణలో ఇప్పటికీ అనుభవజ్ఞులైన ఆచార్యులు, శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఉన్నారనడానికి వీలే నిదర్శనం. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బోయపాటి శిరీష గారు మేడం కూడా ఎన్నో విభాగాల్లో అత్యున్నతమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె కూడా ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మా విభాగంలో ప్రొఫెసర్గా కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఆమె కూడా ఫార్మసీ విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లోని వివిధ సంస్థలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేయడం కూడా జరిగింది. ఆమె 2017లో రామన్ ఫెలోషిప్ కూడా ఆమె సాధించడం జరిగింది. సో ఇది అరుదైన విషయం అని చెప్పొచ్చు. అదేవిధంగా అనేక అంతర్జాతీయ సదస్సులలో కూడా ఆమె పాల్గొని పరిశోధన పత్రాలు కూడా సమర్పించిన ఘనత ఆమె కూడా ఉంటుంది. సో వివిధ విభాగాలకు సంబంధించి వారి కన్సర్న్ సబ్జెక్ట్ మేరకు నిన్న జరిగిన అంతరిక్ష యానానికి సంబంధించి వారు వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఒక్కొక్కరిగా మనకు వివరిస్తారు, చూద్దాం. రైట్, ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ అంతరిక్ష యానం దాదాపు సుదీర్ఘకాలం పాటు 41 ఏళ్ల తర్వాత మన భారతదేశం ఈ ఘనత సాధించడం ఎంతో ఆశాభావాలు నడుమ యావత్ భారతదేశం కూడా కీర్తించడం జరిగింది. ప్రపంచ దేశాలను కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. అసలు ఈ అంతరిక్ష యానం జరగడానికి వెనుకాల సాంకేతిక పరమైన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఒక శాస్త్రవేత్తగా మీరు దీనిపై? ముందుగా మనము శుభాంశు శుక్లకి శుభాకాంక్షలు తెలియజేద్దాము. శుభాంశు శుక్ల పాల్గొన్నటువంటి యాత్ర పేరు గగనయాన్. దీనిలో ప్రధాన భాగస్వాములు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, అలాగే అమెరికాలోని ఇంకొక ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్. ఈ మూడింటి యొక్క సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టింది ఈ గగనయాన్ యాత్ర. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము భారరహిత స్థితిలో భూమి మీద లేనటువంటి వాతావరణంలో ఒక లేయర్ వరకు ఉన్న వాతావరణం అట్మాస్ఫియర్ అంటారు. ఈ పైన ఉన్నటువంటి ప్రదేశంలోనే అంతరిక్ష కేంద్రం ఉంది. ఈ అంతరిక్ష కేంద్రంలోకి
వివిధ దేశాల నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాముల బృందంలో సుభాష్ శుక్లా ఒకరు. ఈయన ప్రస్తుతము భారతదేశం యొక్క వాయుసేన విభాగంలో యుద్ధ పైలట్గా పనిచేస్తున్నారు, యుద్ధ విమానాల యొక్క పైలట్గా పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారనే ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చేస్తారు అనేది. మన జీవ చర్యలు కానివ్వండి, రసాయన చర్యలు కానివ్వండి, ఇవి భూమిపై ఉన్నటువంటి వాతావరణంతో పోలిస్తే అంతరిక్షంలో ఇవి వేరే రకంగా జరిగే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి జీవజాలం యొక్క మనుగడ ఈ వాతావరణం మాత్రమే ఉంది. మరి ఈ అంతరిక్ష కేంద్రం ఉన్నటువంటి వాతావరణంలో వీటి యొక్క మనుగడ ఉంటుందా లేదా అనేది తెలుసుకుంటారు. దీంతో పాటుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రధాన సమస్యలైనటువంటి ఇంధనాలు, మనకు కావాల్సినటువంటి ఇంధనాలు మరియు వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఏ రకమైనటువంటి అంశాలు మనకు ఉపయోగపడతాయి అనే దాని మీద వీళ్ళు ప్రయోగాలు చేయడానికి అక్కడికి వెళ్ళారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు మనకు అత్యవసరం. భూమి మీద ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కొంతకాలం పాటే వస్తాయి, ఇంకొక 100 ఏళ్ళ వరకు వస్తాయి. ఇప్పుడు మీరు కూడా దానిపైన అయితే ఈ పెట్రోల్ ఇవన్నీ ఒక 100 ఏళ్ళు కాదు 50 ఏళ్ళనే అయిపోతాయి. మరి వీటికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైనటువంటి ఇంధనాలు కావాలి. మనము ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వాతావరణ కాలుష్యంతో. స్వచ్ఛమైన ఇంధనాలు, నాణ్యమైనటువంటివి, చౌకైనటువంటి ఇంధనాలు, ఇవి అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధ గ్రహాల నుంచి ఏమైనా లభిస్తాయా? ప్రస్తుతం మీ అందరికీ తెలుసు లిథియం బ్యాటరీస్, ఇదొక ఘన ఇంధనం. ఈ ఘన ఇంధనాలను వాతావరణం భూమి మీద లేనటువంటి అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి ఉపగ్రహాల నుంచి కానివ్వండి, గ్రహాల నుంచి కానివ్వండి, ఈ తయారు చేయడానికి ఆసక్తి మనలో ఎప్పుడూ ఉంది. ఈ ప్రయోగాన్ని వేగవంతం చేయడానికి ఇది చేసినట్లయితే మన యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఫస్ట్ మనకు ప్రత్యామ్నాయ ఇంధనాల తయారీకి అంతరిక్ష యాత్ర ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో అనేక తోకచుక్కలు ఉన్నాయి, కామెట్స్ అంటారు. వీటి మీద కూడా మైనింగ్ చేస్తారు. ఈ మైనింగ్ యొక్క ఉద్దేశాన్ని చెప్పడానికి వీళ్ళు అంతరిక్ష కేంద్రంకి వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అట్లాగే సమాచార వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుంది. ఇప్పటి వరకు మనము అంతరిక్ష కేంద్రం భారతదేశానికి లేదు, మనం అమెరికా యొక్క సహకారం లేదా రష్యా యొక్క సహకారం. అప్పట్లో రాకేష్ శర్మ వెళ్ళడానికి రష్యా సహకారం తీసుకున్నాము, ఇప్పుడు సుభాష్ శుక్లా వెళ్ళడానికి అమెరికా సహకారం తీసుకున్నాము. ఫ్యూచర్లో ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం మన భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశము 2047 వికసిత్ భారత్ లో భాగంగా 2047 నాటికి అంతరిక్ష కేంద్రం భారతదేశమే స్వతంత్రంగా ఏర్పాటు చేసుకొని శ్రీహరికోట కేంద్రం నుంచే ఇలాంటి అంతరిక్ష నౌకలని అంతరిక్ష కేంద్రానికి పంపడం మన యొక్క ఉద్దేశం. సో దీని ద్వారా మనకు ఎంతో రకంగా ఆర్థిక లాభాలే కాకుండా మన వాతావరణ కాలుష్యానికి సంబంధించిన మార్పులను కూడా అధ్యయనం చేయడానికి ఎంతో వీలవుతుంది. ఇప్పుడు ఈ తొలి అంతరిక్ష యానము 1984లో రాకేష్ శర్మ గారు చేశారు. దాని తర్వాత 41 ఏళ్ళు పట్టింది మరొక అంతరిక్ష యానం చేయడానికి. అంటే ఈ గ్యాప్కి కారణం ఏంటి? చాలా కారణం ఉంది. దీని మీద సరైనటువంటి దృష్టి సారించలేదు. ఇదేం తప్పిదమేం కాదు, కానీ ఈ రంగంలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని ఇంపార్టెన్స్ గుర్తించలేదు. ఆ గుర్తించకూడదు ఇంతకాలము జరిగింది. కానీ ఈ మధ్యలో ప్రైవేట్ సంస్థలు కూడా ఈ అంతరిక్ష యానానికి సంబంధించిన కాంపిటీషన్ లో పాల్గొంటున్నాయి. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం భారత ప్రభుత్వం శాస్త్రవేత్తల బృందం ఏం చేసింది, ఈ రంగంలో ఇండియా ఎందుకు వెనుకబడి ఉండాలి, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం మూలంగా ప్రస్తుత భారత ప్రభుత్వం దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇందుకోసం కొంతమంది పైలట్ని సెలెక్ట్ చేశారు. ఇందులో సుభాష్ శుక్లాను మొదలుగా పంపించారు. ఇంకా కొంతమంది పైలట్లు కూడా భారత వాయుసేనకు చెందినటువంటి యుద్ధ విమాన పైలట్లు కూడా ఇంకా 4-5 ఉన్నారు ఆల్రెడీ ఈ విభాగంలో ప్రత్యేక తరబేతు శిక్షణ తీసుకుని దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆస్ట్రోనాట్ గా రోదస్లోకి వెళ్ళాలంటే అసలు ఏం అర్హత ఉండదు సార్? అసలు అర్హత అనేది ఫస్ట్ది మీరు పేపర్లో చదివి ఉంటారు. ఫస్ట్ యుద్ధ విమానాలను నడిపే నైపుణ్యం ఉంటే వాళ్ళు ఆ వాతావరణం కలవడతారు, ఆ బాడీ మూవ్మెంట్స్ ఉంటాయి. ఈ మూవ్మెంట్స్ ని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కొంత భారరహిత స్థితిలో ఉన్నటువంటి కొన్ని ప్రయోగశాలలో వీరికి శిక్షణ ఇస్తారు. ఇస్తే ఎలా వీళ్ళు భారరహిత స్థితిలో ఎలా కదులుతారు, ఎలా తమ యొక్క కార్యక్రమాలని కాలకృత్యాలని ఇంకా జీవ ప్రక్రియలు ఎలా నడిపించుకుంటారని తెలుస్తుంది. ఇలా శిక్షణ పూర్తి స్థాయి శిక్షణ పొందినాకనే వీళ్ళను అంతరిక్ష కేంద్రంలో తీసుకెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు నాకు తెలిసిన ప్రకారం వీళ్ళు 5 రోజులు ఉంటారు అంతరిక్ష కేంద్రంలో.
ఇంకా మంచి మంచి విషయాలు బయటపడుతుంది ఇంకొక కాలంలో ఉంది. ఈ 2 కాలంలో ఇంకా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రయోగాలు చేస్తారు, అవి మా కొలీగ్స్ వివరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పే ముందు ఇంకొకటి, ఇది కేవలం ఏదో అంతరిక్ష కేంద్రానికి లేకపోతే ఏదో భారత ప్రభుత్వం సంబంధించి కాదు, అసలు ఎన్నో అవకాశాలు వచ్చేటువంటి ఫ్యూచర్ లో. ఫస్ట్ ఈ ప్లానెట్ మైనింగ్ అనేది మొదలు పెట్టినట్లయితే విద్యా రంగాల్లో కూడా విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మనకు నేను చెప్పాను కదా, ఈ పెట్రోల్ బంకులను పోయి కొత్త ప్రత్యామ్నాయ ఇంధన స్టేషన్లు వస్తాయి. ఇలాంటి విషయాల్ని ఎప్పుడో గ్రహించుకుని మా విభాగంలో ప్రత్యేకంగా సిలబస్ లో వీటిని కూడా మేము ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో భాగంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధన తయారీ రాకెట్ ఫ్యూయల్స్ కూడా మా ఉద్యోగాలు ఉంది. మా విభాగానికి చెందినటువంటి విద్యార్థులు భారత ప్రభుత్వం ప్రతి సమ్మర్ లో ఇచ్చినటువంటి ఇంటర్న్షిప్స్ లో ఈ సంవత్సరం నుంచి ఇద్దరు విద్యార్థులు ఈ ఇస్రో అనుసంధానిత ల్యాబొరేటరీ ఉంది, ఆస్ట్రోఫిజిక్స్ ల్యాబొరేటరీ, దాంట్లో సమ్మర్ రీసెర్చ్ చేయడానికి సాయి చంద్ర విద్యార్థులు వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నానంటే మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా అంతరిక్ష పరిశోధనలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంత విద్యార్థులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. తెలంగాణ యూనివర్సిటీలో ఒక మంచి విభాగం ఉంది, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం. దీని ద్వారా ఎన్నో అత్యాధునికమైనటువంటి సైన్స్ కి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నటువంటి అవకాశం. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి చాలా మందికి ఉన్న సందేహాలు ఏంటంటే భూమి దీని మీద ఉన్నప్పుడు వాతావరణం వేరే విధంగా ఉంటుంది, అదే అంతరిక్షంలో వెళ్ళినప్పుడు వాతావరణం వేరే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎట్లా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, ఏ విధంగా? ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన అలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తారు. అంటే వెళ్ళే కంటే ఉంటుంది, ఆ ప్రయోగశాలలో క్రియేట్ చేస్తారు. ఆ వాతావరణంలో క్రియేట్ చేసి దానికి వీళ్ళ బాడీ అలవాటు పడేంత వరకు. అందుకే సుభాష్ ఒక 2 నెలల ట్రైనింగ్ ఇచ్చారు, ప్రత్యేకంగా భారత స్థితిలో ఎలా ఉండాలి. ఇప్పుడు మనం అక్కడ వేగ భారత స్థితి, మళ్ళీ మన బరువు ఏమవుతుంది, ఇంకా వేరే గ్రహానికి వెళ్తే మళ్ళీ మీ గురుత్వాకర్షణ శక్తి మారుతుంది కాబట్టి అక్కడ బరువు వేరే ఉంటుంది. భూమి మీద మన బరువు ఎంత ఉంటుందో అక్కడ మిగతా గ్రహాల మీద మన బరువు అట్లా ఉండడానికి వెళ్ళలేదు, అక్కడ బరువు ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో భారత స్థితి కావాలి పూర్తిగా. అందుకొచ్చి మూవ్మెంట్ లో మొత్తం మార్పు వస్తుంది, చర్యా విధానంలో మన కదలికలు మార్పు వస్తుంది. ఇంకా జీవ ప్రక్రియలు ఏంటంటే అంతగానం మార్పే రావు, కానీ వాటిని కూడా మార్చే అవకాశం ఉంది. దీని ద్వారా అనేక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఆక్సిజన్ విషయంలో అంటే ఆక్సిజన్ ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ అంటే మనకు అందుబాటులో ఉండే, కానీ ఆర్మీకి టెక్నాలజీస్ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడ పనిచేస్తారు, సియాచిన్ గ్లేషియర్ ఇలాంటి ప్రదేశాల్లో ఆక్సిజన్ కొరత ఉంటుంది. కొరత ఉన్నప్పుడు ఎలా ఆక్సిజన్ సప్లై చేస్తారు, అట్లాగే సబ్మెరైన్స్ లో పనిచేస్తారు. నావిక సిబ్బంది ఉంటుంది, భారత నావీ సిబ్బంది. వాళ్ళు సబ్మెరైన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన రసాయన చర్యల మూలంగా ఆక్సిజన్ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతుంది. ఆ ఆక్సిజన్ వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే వేస్ట్ కాకుండా, మనం భూమి మీద ఉన్న ఆక్సిజన్ మనం పీల్చలేము, మనకు రోజుకి ఎంత అవసరం ఉంటుందో అంత మనకే పీల్చుకుంటాం, అంత మొత్తంలో అది రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలా ఆ రకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయన చర్యల మూలంగా ఆక్సిజన్ వాళ్ళకు అందించి అలా ఎంతకాలమైన వారు మీరు చూశారు. సునీత విలియమ్స్ 9 నెలలు పెళ్లి 9 నెలలు మరి వాళ్ళు ఎలా గడిపారు, ఆక్సిజన్ గడవలేదు కదా. అలా ఆక్సిజన్ తయారీ కూడా దీర్ఘకాలిక ఏర్పాటు ఉంటే ఏదో 2 రోజులకు 3 రోజులు కాదు, అయిపోతే 2 రోజులకు 3 రోజులకు అయిపోతే ఎట్లా కాదు, దీర్ఘకాలిక ఏర్పాట్లు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక ఏర్పాట్ల భాగంగా అదంతా ముందు ఫుల్ ప్రిపేర్ అయ్యే వీళ్ళు అంతరిక్షయాత్రలకు వెళ్ళి సౌలభ్యంగా మంచి కంఫర్టబుల్ గా పరిశోధన చేసి మన వాళ్ళకి ఇంకా ముందు ఇంకా ఎన్నో నూతన ఆవిష్కరణ చేయడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఈ అంతరిక్ష యానం ఒక్క పర్సన్ ని అంతరిక్షంలోకి పంపడానికి మనకి ఇంత సమయం పట్టింది, ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా చేయాలంటే ఎంత సమయం పడుతుంది సార్ అసలు? ఇప్పుడున్న మన టార్గెట్ మిషన్ 2047 అప్పటి వరకు జరిగాయి. మళ్ళీ అప్పటి వరకు జరగాలంటే మీరు ముందు ఫస్ట్ నువ్వు అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన సొంతంగా ఇప్పుడు భారతదేశము ఇంతకాలం ఎప్పుడో ఆర్థిక స్థితిలో ఎప్పుడో ఉంది. ఇప్పుడు మనం 4వ స్థానానికి చేరుకున్నాం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరుకున్నాం. 3వ స్థానానికి 2వ స్థానానికి చేరుకునే టైం కూడా దగ్గరలో ఉంది. అప్పుడు కొంత భాగాన్ని, ఎందుకంటే బడ్జెట్ కేటాయించినటువంటి రకరకాలుగా ఉంటాయి, అప్పుడు బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొక 20 సంవత్సరాల కాలం. ఎందుకంటే అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి 4 ట్రిలియన్లు 5 ట్రిలియన్లు కావు, మనం 20 ట్రిలియన్లు 25 ట్రిలియన్లు 30కి పోతాం. అప్పుడు ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పటికి విద్యా వ్యవస్థ కూడా అనేక రకాలైన మార్పులు వస్తాయి. ఇప్పుడు మీకున్న పరిజ్ఞానం మేరకు సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఏం అసలు? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనే టెక్నాలజీ సంబంధించిన ఇష్యూ ప్రస్తుతం ఆల్రెడీ ఈ రష్యన్ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ
అదంతా మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవస్థ ఒకటి. ఆ ఇంజనీరింగ్ వ్యవస్థకు సరిపడినటువంటి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది శ్రీహరికోట యొక్క ప్రయోగాల్లో అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు మన ఉపగ్రహాలు పరిశోధనలు మన పంపాలంటేనే ఎక్కడ వేరే వాళ్ళు ఆధారపడేది. ఇవాళ సొంతంగా శ్రీహరికోట నుంచి మనమే అంటే ఏ రకమైనటువంటి అక్కడ ఆ స్పేస్ సెంటర్ లో ఉన్నటువంటి ఈ అంతరిక్ష నౌక అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా టెక్నాలజీ కావాలి కదా. దీనికి కావాల్సిన టెక్నాలజీ అంతా ఓవర్ ద టైం మనం అక్యుమిలేట్ చేసుకుంటున్నాము. కానీ దీన్ని ఒకేసారి తీసుకుపోయి అక్కడ ప్రయోగాలు చేయలేము. ఇది భూమి మీద ఎన్నోసార్లు ప్రయోగించిన తర్వాత సౌలభ్యంగా ఉంది, ఏటువంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్నప్పుడు తీసుకుపోయి అక్కడ పెడతారు. దీనికి ఒక రోజు 2 రోజులు అయ్యాలి. ఇట్ టేక్స్ టైం. ఇది ఒక 20 సంవత్సరాల కాలం. అందుకోసమే 2047 అని పెట్టుకున్నాం. తప్పకుండా 2047 బిఫోరే భారతదేశం తన యొక్క స్వంత అంతరిక్ష కేంద్రాన్ని పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడికి ఇక వేరే అప్పుడు ఏమవుతుందంటే భారతదేశం భూమి మీద 170 దేశాలు ఉంది. ఈ భారతదేశం యొక్క పనులు ప్రయోగాల ఖర్చు చాలా చౌక అమెరికాలో పోల్చినట్లయితే. అప్పుడు ఎన్నో మూడో ప్రపంచ దేశాలు కావచ్చు, ఇవన్నీ భారతదేశాన్నే ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని నమ్ముకుని తమ యొక్క పరిశోధనలను వాళ్ళ అడ్వాన్స్మెంట్ అంటే ముందుకు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా భారతదేశం సాధించడం ఇప్పుడు ప్రపంచానికి కావాలి. అమెరికా సాధించడం, రష్యా సాధించడం కాదు. ఎందుకంటే భారతదేశం సాధిస్తే ఆ టెక్నాలజీని అంతా చాలా చీప్ గా అంటే చౌకగా ఖర్చులు అంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ లాభాలు పొందడంలో భారతదేశం. ఇప్పుడు ఈ అంతరిక్ష యానం ద్వారా భారతదేశానికి ఏ ప్రయోజనాలు ఉంటాయి, మరి ముఖ్యంగా పరిశోధనలు చేసే విద్యార్థులు ప్రస్తుత రాబోయే తరానికి ఎట్లాంటి ప్రయోజనాలు? నా అంచనా ప్రకారం అయితే నేను ఒక మెటీరియల్ సైంటిస్ట్. నా అంచనా ప్రకారము ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనాల తయారీ మరియు సమాచార వ్యవస్థ ఇప్పుడు మనందరం టీవీ చూస్తున్నారు మీరంతా. ఈ టీవీలు చూస్తుంటే టీవీలు అంటే దేని జరిగినప్పుడు ఈ సెటిలైట్స్ కదా పంపించేది ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా అంతరిక్ష కేంద్రం నుంచి. ఇంకా అంతరిక్ష కేంద్రం ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది నీ దేశాన్ని ఏం చేస్తుంది, రక్షణ రంగంలో కూడా చాలా బలోపేతం చేస్తుంది. నీకు ఒక అంతరిక్ష కేంద్రం ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి రాదు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి చేసే ప్రయోగాలు అమెరికా ఉపగ్రహాలు ఇంకే ఉపగ్రహాలు దీన్ని ఫోటో తీసి పెడతారు అని అంతరిక్షం చేసి ఎవరు గుర్తుపడతారు. వారికి అంత టెక్నాలజీ రావచ్చు. చిన్న దేశాలకు మన చుట్టూ ఉన్న చిన్న దేశాలు వేటి సాధ్యపడదు. ఓన్లీ టెక్నాలజీ పరంగా బాగా చెందిన 2-3 దేశాలు మాత్రమే సాధ్యపడుతుంది. రక్షణ రంగంలో కూడా భారతదేశం చాలా బలపడుతుంది. ఇందులో నో డౌట్. చాలా మంది పరిశోధన చేసిన విద్యార్థులకు కూడా తక్కువ ఉంటుంది. మనం అంతా ఎత్తుకి ఎదగగలమా, ఆస్ట్రోనాట్కి ఎదగగలమా అన్నట్లుగా అంటే మనం అద్దుగా చూస్తున్నాము. ఇద్దరు ఇప్పుడు రెండవ వ్యక్తి భారతదేశం నుంచి ఇప్పుడే ఆస్ట్రోనాట్ రంగంలో రావాలని తర్వాత అది ఏమవుతుందంటే ఒక టూరిజం మాది కూడా ఇంకా కొంతకాలానికి టూరిజం మాది కూడా అయిపోతుంది. మొత్తం పూర్తి స్థాయి ఏర్పాటు సౌకర్యాలు ఏర్పాటైనాక అది ఒక టూరిజం మాది కూడా ఉంటుంది. విద్యార్థులు ఏదో ఒక శాస్త్ర రంగంలో ఉన్నటువంటి సైంటిస్టు లేదా విద్యార్థులు తాము ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 1 డే 2 డేలు పరిశోధన చేయాలనుకుంటే ఎవరైనా సంస్థలు తోడ్పడని వాళ్ళు కూడా పోయి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ సౌకర్యాలు అందుబాటులో కొద్దిమంది మాత్రం అందుబాటున్నాయి. ఫ్యూచర్ లో తప్పకుండా విద్యా రంగంలో కానివ్వండి, రక్షణ రంగంలో కానివ్వండి, సమాచార వ్యవస్థలో కానివ్వండి, అలాగే ఇంధన తయారు స్వచ్ఛ ఇంధన రంగంలో కానివ్వండి తప్పనిసరిగా భారతదేశం స్వయం సమృద్ధి ఇందులో సాధిస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మరొక ఆచార్య బోయపాటి శిరీష గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఈ అంతరిక్ష యానానికి సంబంధించి సైంటిఫిక్గా అసలు ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిన్న జరిగిన ఈ అంతరిక్ష యానాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక శాస్త్రవేత్తగా మీరు వివిధ దేశాల్లో పరిశోధనలు చేశారు, విజిటింగ్ శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. మీ అనుభవం మేరకు దీన్ని ఎట్లా చూడాలి? స్పేస్ మిషన్స్ అంతరిక్షయానంలో ఎక్కువగా సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్, మెటీరియల్ సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. అవి స్పేస్ టూరిజంకి మరియు డిసీజ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ వాటి కోసం పనిచేస్తుంది. ఎక్కువగా ఇప్పుడు యాక్సిడెంట్ కోడ్ మిషన్ స్పేస్ బయాలజీ అంటే ఓవరాల్గా ఫీల్డ్ స్పేస్ బయాలజీ అండ్ బయో ఇంజనీరింగ్. స్పేస్ బయాలజీ అంటే మన బాడీ నార్మల్గా మన ఎన్విరాన్మెంట్లో ఎలా పనిచేస్తుంది, స్పేస్లో ఎలా పనిచేస్తుంది. మైక్రోగ్రావిటీ అంటాము. భారత స్థితిలో మన బాడీ ఎలా ఫిజికల్గా ఎలా ఉంటుంది, దాన్ని కణాలు ఎలా పెడుతుంది, న్యూట్రియంట్స్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, గ్లూకోజ్ ఎలా జనరేట్ అవుతుంది,
సో దాని మొత్తం బాడీ మెటబాలిజం అంతా చెక్ చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం కంప్లీట్ ఎవ్రీ సెకండ్ మానిటరింగ్ డివైసెస్ తోటి బాడీని చెక్ చేస్తూ ఉంటాం. అది బాడీ ఫిజియాలజీ, స్పేస్ బయాలజీ. బయో ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు స్పేస్ టూరిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ కొన్ని మైక్రో గ్రావిటీ కండిషన్స్లో ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో కనుక్కోవడానికి ఆ వాటి ద్వారా మనకి వేరబుల్ టెక్నాలజీ అంటారు కదా, ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ మానిటర్ చేయడానికైనా బీపీ మానిటర్ చేయడానికైనా మనం వాచెస్ లాగా పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అయింది, మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటి అన్ని వేరబుల్ టెక్నాలజీ వచ్చేస్తున్నాయి కదా. అలాగే కొన్ని వేరబుల్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి వాళ్ళకి ఈ రిజల్ట్స్ అన్ని యూజ్ అవుతాయి అన్నమాట. ఇంక్లూడింగ్ పేషెంట్స్ని కూడా వాడచ్చు అన్నమాట. అలాంటివన్నీ డెవలప్ చేయడానికి ఈ రిజల్ట్స్ అన్ని యూజ్ అవుతాయి. ఎస్పెషల్గా ఈ మిషన్లో 7 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఒకటేమో మనకి సెల్ మైక్రో ఆల్గేలో న్యూట్రియంట్స్ని ఎలా టేకప్ చేస్తుంది అది స్టడీ చేయడం. అంటే దాని ద్వారా అది గ్రోత్ ఎలా అవుతుంది, దాని గ్రోత్ ఎలా కంట్రోల్ చేస్తాము, ఈ స్టడీ అంతా కంటిన్యూ చేస్తారు. మైక్రో ఆల్గే అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనం సర్వైవ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మైక్రో ఆర్గానిజం సర్వైవ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ ఏ ఎన్విరాన్మెంట్లో. సో అందుకని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయో స్టడీ చేయడానికి మైక్రో ఆల్గే మీద స్టడీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే జీన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఇది ప్రోటీన్, బాడీలో ప్రోటీన్ రిలీజ్ అవుతుంది, ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే జీన్స్ ఉంటాయి, ఆ జీన్ యాక్టివేట్ అవ్వడం జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ఎలా మాడిఫై అవుతుంది స్పేస్లో, మైక్రోగ్రావిటీ కండిషన్స్లో జీన్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అనేది నార్మల్గా మనం ఇక్కడ మన ఎన్విరాన్మెంట్లో చేస్తేనేమో ఈ మైస్, ర్యాట్స్ మీద చేస్తారు, పిగ్స్ వాటి మీద. అక్కడేమో టార్డిగ్రైడ్స్ అని ఒక స్పెషలిస్ట్ ఉంది, దాన్ని మైక్రో యానిమల్ అంటారు, చాలా చిన్న యానిమల్. కానీ అది స్పేస్ కండిషన్స్లోను అని అంటే ఎక్కువ హై ప్రెషర్ కండిషన్స్లో హై టెంపరేచర్, లో టెంపరేచర్, వాటర్ లేకుండా వాటర్ ఉంది, ప్లస్ స్పేస్ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతాయి. సో అలాంటి అన్ని మైక్రో యానిమల్స్లో జీన్ ఎక్స్ప్రెషన్ ఎలా మాడిఫై అవుతుందని కూడా చెక్ చేస్తున్నారు. ఇంకొకటి సీడ్ గ్రోత్ ఎలా స్ప్రౌటింగ్ అంటారు, స్ప్రౌట్స్ ఎలా మొలకెత్తుతుంది, సీడ్ స్ప్రౌటింగ్ ఎలా అవుతుంది, గ్రోత్ ఎలా అవుతుంది, ప్లస్ ప్లాంట్ గ్రోత్ అండ్ ఏమంటాము ప్లాంట్ ఈల్డ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ స్టడీ చేయడానికి కూడా ఈ మిషన్ యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి సెల్ స్టడీస్ అన్నమాట, సెల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేస్తారు. ఇలాంటివన్నీ మనకి ఈ 7 ఎక్స్పెరిమెంట్స్లో స్టడీ చేస్తారు. ఇంకా అనదర్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, అది ఈ స్పేస్ మిషన్లో అంతా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి వాటి చుట్టూ, మనుషులు ఎవరు ఉండరు, చుట్టూ ఎలక్ట్రానిక్ డివైసెస్, మానిటర్స్ అవే ఉంటాయి. ఆ కండిషన్స్లో వాళ్ళ సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది, సో అది కూడా మానిటర్ చేస్తారు. సో దట్ అంటే మనకి ఫ్యూచర్లో ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సి వచ్చిన, ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకి సైకలాజికల్గా ఎలా మానిటర్ అవుతారు, దాని ప్రికాషన్స్, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఇది స్టడీ చేయడానికి కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ పనిచేస్తాయి. సో ఇటు శరీర ఉష్ణోగ్రతలు అనేది భూ వాతావరణంలో వేరే విధంగా, అంతరిక్షంలో వేరే విధంగా, అంటే వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ? అదే ఇక్కడ ఆల్రెడీ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి అక్కడికి ఆల్రెడీ అలవాటైన బాడీని అట్లా వెళ్తారు. సో ఈ రిజల్ట్స్ అన్నీ ఏంటంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి స్పేస్లో క్యాన్సర్ రిలేటెడ్ అంటే సెల్ ఎలా డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా క్యాన్సర్ యూజ్ అవుతుంది. ప్రోటీన్ రిలేటెడ్ స్టడీస్ ఎక్కువగా అల్జీమర్స్ అని పెద్దవాళ్ళు వస్తుంది, ఆ డిసీజ్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మీకు ఈ డిసీజ్ ట్రీట్మెంట్స్లో వీటిలో పనిచేసిన ఇన్వెన్షన్స్, డ్రగ్ ఇన్వెన్షన్స్లో ఈ రిజల్ట్స్ అన్ని యూజ్ అవుతాయి. కొన్నిసార్లు ఈ వేరబుల్ టెక్నాలజీ అన్నారు, ఈ వేరబుల్ టెక్నాలజీ కూడా మీకు
ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి, ప్లస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి వెరల్ టెక్నాలజీ. సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసి అలాంటి డెవలప్ చేస్తారు. సో అది స్పేస్ గోల్స్ వల్ల యూజ్ అవుతుంది, ఈ డిసీజ్డ్ పేషెంట్స్ కూడా యూజ్ అవుతుంది, రెండు విధాలు. సో ఓవరాల్గా మనం బయాలజీ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా స్టడీ చేస్తాం. ఇప్పుడు ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా ఏ రంగాల్లో భారతదేశంలో అభివృద్ధి జరగనుంది? అది మెయిన్గా ఈ మెషిన్లో చేసే ఎక్స్పెరిమెంట్స్లో సైన్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మెటీరియల్ సైన్స్. నెక్స్ట్ మరొకరు ప్రొఫెసర్ మావూరపు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నిన్న జరిగిన ఈ అంతరిక్షయానికి సంబంధించి యాక్సియం 4 మిషన్ సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవి అంటే యాక్సియం 4 అనేది నిన్న జరిగింది. బట్ ఇవన్నీ కూడా జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. మనకి ఇప్పుడు మనకు శుభాంశు పోయింది కాబట్టి వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ ఇట్. కానీ దిస్ ఇస్ వెరీ కామన్ ప్రాసెస్. వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, మనకు తెలియదు. శుభాంశు 634 రాష్ట్రంలో. సో అంటే 8 సంవత్సరాలలో పోయింది తప్ప మనకి బికాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఇంతకుముందు ఇది నాసా వాళ్ళు టేకప్ చేసేది. ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ సంబంధించి ఎంట్రీ అయింది. ఇప్పుడు నిన్న తీసుకుపోయింది కూడా వాళ్ళు విత్ ఎలాన్ నాసా. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పోవడం అనేది ఇట్స్ స్పేస్ ల్యాబ్. యాక్చువల్లీ అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటున్నది అనేది ఒక స్పేస్ ల్యాబ్. ఇక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్స్ మనం అక్కడ కూడా చేస్తున్నాం. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ద కండిషన్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఇక్కడ కండిషన్స్కి అక్కడ కండిషన్స్కి కంప్లీట్గా డిఫరెంట్. సో ఎలా జరుగుతాయి అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు లెట్స్ సే వాటర్ కింద పడేస్తే వెళ్ళిపోతుంది, అక్కడ అలా ఉంటుంది, కానీ ఇట్లా ఫ్లోట్ అయినట్టుగా ఉంటుంది. సో ప్రతి మన ఈవెన్ మన బాడీ కానీ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి బ్లడ్ ప్రెషరు, కార్డియో, మన హార్ట్ రేట్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ కండిషన్స్. సో ఇది స్పేస్ స్టేషన్ అనేది ఇది జస్ట్ అబౌట్ ద అట్మాస్ఫియర్. అంటే స్పేస్ మనకి ఎటువంటి బాధ మైక్రో గ్రావిటీ అంటే స్టిల్ గ్రావిటీ ಇದೆ, బట్ ఇట్ ఇస్ వెరీ స్మాల్. సో మనం వేరే గ్రహాల మీదకి పోయినప్పుడు ఎలా ఉండొచ్చు? ఎప్పటికీ మనం స్పేస్ స్టేషన్ అనేది ఉండలేము కదా. సో వీఆర్ సిమ్యులేటింగ్ ది సేమ్ థింగ్స్ అండ్ వీఆర్ లర్నింగ్ ఎలా ఉంటుంది అక్కడ ఎలా చర్చలు పెంచవచ్చు, లేకపోతే మన బాడీ ఎలా దానికి రియాక్ట్ అవుతుంది, లేకపోతే కొత్త ఏది మనం అక్కడ పోయినమాట అక్కడ ఉండాలంటే వీ హ్యావ్ టు లర్న్ న్యూ థింగ్స్. ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్, ఈ కండిషన్స్ నుంచి మనం స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఎలా సర్వైవ్ కావాలి, అలాంటి డిఫరెంట్ కండిషన్స్లో వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సుధాంశు పోయినప్పుడు సుధాంశు మన రెగ్యులర్ సైంటిస్ట్ కాదు, ఇట్స్ ఎ పైలట్. కాకపోతే హీ నోస్ ఆల్రెడీ పోతూ ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ వస్తున్నారు కాబట్టి దే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. ఒకరికి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్ యూఎస్ ఉంది, జపాన్, యూరోపియన్ యూనియన్ ఉంది. సో అందరు సైంటిస్టులు, చైనీస్ ఇది కూడా ఒక స్పేస్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది అందులో ఇన్ ద స్పేస్ స్టేషన్. సో వాళ్ళు కూడా వస్తుంటారు, పోతూ ఉంటారు సేమ్ మిషన్లోనే. సో మనం ఈ మెషిన్ అనేది ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో వితౌట్ గ్రావిటీ ఆర్ మైక్రో గ్రావిటీలో ఎలా చేయగలుగుతాం అనే వాటి కొరకు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పెడిషన్స్ లెక్క ఇవి. అంటే స్పేస్ ట్రావెల్ నడుస్తూనే ఉంది, చాలా కాలం నుంచి నడుస్తుంది, ఇంకా ఇట్ విల్ కంటిన్యూ ఆన్. బట్ దిస్ ఇస్ స్టిల్ వీ కెన్ సీ ఇట్ ఇస్ ప్రిమిటివ్ స్టేజ్. ఇంకా చాలా టైం పడుతుంది ఇది ఒక స్టేజ్కి రావడానికి, అంటే మనం కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈవెన్ స్పేస్ ఎక్స్ పంపించిన రీసెంట్గా వాళ్ళ రాకెట్ ఒకటి పేరుపోయి. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ లైక్ వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్. ఇప్పుడు ఈ పేరుపోయిన రాకెట్లు ఏవైతే ఉంటాయో అవి అంతరిక్షంలోనే తిరుగుతుంటాయా, అంటే స్పేస్ డెబ్రిస్గా ఫామ్ అవుతాయా? వాటి రిలీజ్ అనేది అది ఒక పెద్ద టాపిక్. ఆల్రెడీ స్పేస్ నిండిపోయిందంటారు. చాలా అంటే సాటిలైట్స్ పెరుగుతున్నాయి, కొన్ని ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన సాటిలైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న పేలిపోయిందేమో కిందనే పేలిపోయింది, అంత దూరం వెళ్ళలేదు. సో అది కింద పడిపోతుంది, అంత స్పేస్లో లేదు. కాకపోతే ఇది కూడా ఇప్పుడు మనం ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కూడా ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఉన్నా కూడా అక్కడ జనరేట్ అయ్యే వేస్ట్ ఇదంతా కూడా దే కీప్ ఆన్ ఎవ్రీ టైం. ఎప్పుడైనా పోయినా కూడా మళ్ళీ వాటిని కిందికి తీసుకొస్తుంటారు, అక్కడే పడేది వాళ్ళు. దే మేక్ ఇట్ వెరీ కంఫర్టబుల్. అంటే ఎట్లా ఉందో అలాగే వస్తారు.
ఇప్పుడు అంతరిక్షయానం చేసిన తర్వాత కూడా అక్కడ నుంచి రావాలన్నప్పుడు కూడా కొంత కష్టతరమే. సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండడం, నాసా సహకారంతో రావడం జరిగింది. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు రావాలంటే ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయి నాసా సార్? అగైన్ స్పేసెస్ స్పేస్ అంటే వాళ్ళని తీసుకురావడంలో పద్ధతులు ఏ విధంగా ఉంటాయి సార్? పద్ధతులు మనకు అంతగా ఐడియా లేదు నాకు. కానీ మళ్ళీ స్పేస్ ఎక్స్ వాళ్ళ మిషన్ పోతుంది అక్కడికి, అది డాక్ అవుతుంది. డాక్ అయినాక దానిలోకి వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. అది ఒకసారి డాక్ అయినాక మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. మనం రీసెంట్గా చూసాం మనం ఇది సునీత విలియమ్స్. ఈ యాక్సియం 4 మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది భారతదేశంపై ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? మరి ముఖ్యంగా పరిశోధన చేయబోయే విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది? దీనికి ప్రధాన ఉద్దేశం అని కాదు. ఈసారి మనకి ఏమైందంటే యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి మన ఇండియా నుంచి ఆస్ట్రోనాట్స్ వెళ్ళలేదు. ఇది ఫస్ట్ సెకండ్ రష్యా నుంచి వెళ్ళాడు. ఇప్పుడు మనకి స్పేస్ ఎక్స్ప్లోర్ వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళేది ఏంటంటే ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు పోయేది 14 days. సో వీళ్ళు కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, దాని రిజల్ట్స్ రావడం అనేది ఉండదు. ఆల్రెడీ నడుస్తున్న దాన్ని వీళ్ళు కీప్ ఆన్ మానిటరింగ్, దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది స్టిల్ అగైన్ ప్రిమిటివ్ స్టేజ్. ఇంకా చాలా టైం పడుతుంది మనకి. ఆ రిజల్ట్స్ రావాలి, వాటిని మళ్ళీ రెప్లికేట్ చేయాలి, చాలా టైం పడుతుంది అదంతా కూడా. బట్ ఎంతమందికి ఛాన్స్ వస్తుంది? ఇప్పుడు సుధాంశు రావడానికి ఇంత టైం పట్టింది. అతను 634 అతనికి ఇచ్చిన నెంబర్ రాసినట్టు. సో అందరికీ ఛాన్స్ రాదు, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఎవ్రీవన్. అంటే అందులో మనం ఎక్సీడ్ కావాలి. ఇప్పుడు అతను అయిందంటే అతనికి హ్యాస్ ది కెపబిలిటీ టు గో దేర్ యాజ్ వెల్ యాజ్ టు అడ్జస్ట్ ద సిచ్యువేషన్. ఇతను నేను సుధాంశు కూడా నేను పోయినాక చెప్పాడు, ఐ ఫీల్ సమ్ హెడేక్, సమ్ ఏదో డిఫరెంట్ గా ఉంది. సో బట్ స్టిల్ ఈ సెట్ ఇట్స్ నార్మల్, ఓకే మేబీ టుమారో నాకు అడ్జస్ట్ అయిపోతుంది. సో మనకి డెఫినెట్ గా దాని ఫ్రూట్స్ అనేవి విడుదల టేక్స్ టైం. బట్ ఇండియా ఇప్పుడు ప్రిమిటివ్ స్టేజ్ లోనే ఉంది. ఇండియా యాక్చువల్లీ గవర్నమెంట్స్ మేబీ అంటే అప్పుడు గవర్నమెంట్స్ అది పెద్ద ఇంపార్టెన్స్ కాకపోవచ్చు అనుకోవచ్చు, కానీ అందుకే ఇప్పుడు గవర్నమెంట్స్ మాత్రం దే ఆర్ ఫోకసింగ్ వెరీ మచ్ ఆన్ స్పేస్. మనం రీసెంట్ గా చంద్రమండలం సౌత్ పోల్కి వెళ్ళినప్పుడు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్ టు గెట్ ఇన్ టు ద స్పేస్ స్టేషన్. ఇప్పుడు మనం ఏదైనా పరిశోధనలు చేయాలనుకున్నప్పుడు, తలపెట్టినప్పుడు వివిధ దేశాలపై మనం ఆధారపడుతూ ఉంటాం. అంటే మనమే సొంతంగా చేయాలంటే మీ పరిజ్ఞానం మేరకు ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది? ఈ ఇస్రో కానీ మిగతా ఈ అంతరిక్షానికి సంబంధించి ఈ సైన్స్ అంటే రీసెర్చ్కి సంబంధించి రీసెర్చ్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనది. నార్మల్గా ఇప్పుడు నేనంటే ఫార్మా ఫీల్డ్, రైట్? ఫార్మాలోనే ఇప్పటికి కూడా మన ఇండియాలో మన రీసెర్చ్ లేదు ఇప్పటికి. అంటే చేస్తుందంటే చాలా స్టిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్న కొత్త కొత్త డ్రగ్స్ అని కూడా యూఎస్, ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్. ఇది ఇంకా ఎక్స్పెన్సివ్. దీంట్లో వచ్చేది పర్సెంట్ తక్కువ, అంటే మనకి రిటర్న్ వచ్చేది. సో వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ దీని మీద ఫోకస్ చేస్తున్నాయి. మనం ఇప్పుడిప్పుడే అందులోకి ఎంట్రీ అవుతుంది. సో దీనికి కావాల్సిన మేజర్ ఇస్రో వాళ్ళకి ఆల్రెడీ ఇస్రో ఇస్ నౌ గోయింగ్ మచ్ విత్ ఏ హై స్పీడ్. ఇవాళ లేదా కాకుండా చాలా స్పీడ్గా వాళ్ళు దే ఆర్ టేకింగ్ అప్ సో మెనీ థింగ్స్, సో మెనీ మిషన్స్. కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ అవుతూనే ఉన్నాయి. సో బట్ ఇట్ నీడ్స్ ఫండింగ్ యాజ్ వెల్ యాజ్ ద రైట్ పీపుల్. ఈ శుభాంశు శుక్ల లాంటి సక్సెస్ఫుల్ ఆస్ట్రోనాట్స్ గా ఇంకా ఈ విద్యార్థులు కూడా, సామాన్య విద్యార్థులు కూడా రావాలంటే వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు? సుధాంశు శుక్లా ఇస్ ద వన్, స్టిల్ ఇస్ ద వన్. డెఫినెట్ గా ఛాన్సెస్ ఉంటాయి అందరికి. కాకపోతే మన ఫోకస్ ఉండాలి. మనం ఏం కావాలనుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళాలి. ప్రొఫెసర్ గా మీ విద్యార్థులకు ఏం సూచనలు ఇవ్వాలి? సుధాంశు శుక్లా కావాలంటే ఇప్పుడు ఈజ్ ఫస్ట్ అతను ఎప్పుడు కూడా ఆస్ట్రోనాట్ అయ్యాను అనుకోలేదు, బట్ హీస్ ద బెస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. అందుకని అతన్ని ఇతను సుధాంశుతో పాటుగా ఇద్దరు ముగ్గురు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ హీస్ ద బెస్ట్. స్టాండ్ బై లైక్ ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు అక్కడ. సో ఐస్ ద బెస్ట్. అతను ఫిట్ గా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా తోడైంది కాబట్టి సుధాంశు వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళని చేశారు. మేబీ దే యూజ్ దెమ్ నెక్స్ట్ టైం. అంటే ఇంత పెద్ద కీర్తి ప్రతిష్టలని సామాన్య విద్యార్థులు కూడా ఆశిస్తుంటారు, మేము కూడా ఈ స్థాయికి పోవాలని చెప్పేసి. కానీ 40 ఏళ్ళ తర్వాత ఇద్దరు మాత్రమే ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం జరిగింది. మిగతా వచ్చే రాబోయే విద్యార్థులు కూడా వాళ్ళు ఎట్లా ఆలోచించాలి? డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి. సుధాంశు కూడా మేబీ ఆర్డినరీ స్టూడెంట్ కావచ్చు, తెలియదు. It is maybe ordinary, but because of his interest in the Air Force, he is a good pilot, maybe he is commander. So, అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అతను సెలెక్ట్ చేశారు. ఈజ్ పర్ఫెక్ట్. నాట్ ఓన్లీ
అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్ గానే కాకుండా ఫిట్నెస్ మేక్స్ హిమ్ సో పర్ఫెక్ట్ ఫర్ దిస్ మిషన్. అంటే మీరు ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థుల్ని పరిశోధనలు చేస్తుంటారు, వివిధ దేశాలకు పంపిస్తుంటారు. అంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళారు, ఏ స్థాయిలో స్థిరపడి ఉన్నారు ఇప్పుడు? మేము జాయిన్ అయ్యేప్పటికీ 2014లో జాయిన్ అయ్యాము. అంటే ముగ్గురం ప్రొఫెసర్స్ కూడా. ఇప్పటికి 10 years అవుతుంది. సో ఇట్ టుక్ టైం ఫర్ us. మనకు కొద్దిగా టైం పడేది. కానీ గత 4-5 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 2-3 స్టూడెంట్స్ అన్న వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ తైవాన్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. సో దే ఆర్ ఆల్ డూయింగ్, ఇప్పటికి పిహెచ్డి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళినారు, ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయే స్టేజ్కి వచ్చింది. వాళ్ళు వేరే కంట్రీస్కి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ నుంచి తైవాన్లో యూఎస్ పోవడానికి, వేరే కంట్రీస్కి పోస్ట్ డాక్టర్గా పనిచేయడానికి తయారు చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా 2 పిల్లలు వెళ్తున్నారు యూకే. వాళ్ళు డిగ్రీతోనే వెళ్తారు, వాళ్ళు అడ్మిషన్ వచ్చింది, వాళ్ళు కూడా వెళ్తారు. సో మాది ఫార్మా కాబట్టి మా ఫీల్డ్లో మేము వీఆర్ పుషింగ్. అంటే మాకు డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నాం స్టూడెంట్స్. అంటే కాకపోతే కొద్దిగా పేరెంట్స్ కూడా వెళ్ళుకుంటే అది ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి. చాలా మంది పిల్లలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అదే ఒకరు పోతే ఇంకొకరు వాళ్ళతో ఇంకొక అలా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఆయా యూనివర్సిటీలలో పరిశోధన నిమిత్తం ఎట్లాంటి ప్రయోజనాలు లబ్ధి చేయకుండా ఉన్నాయి? అంటే ఎట్లాంటి ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి? ఈ మిషన్ అనేది డిఫరెంట్ మిషన్. అంటే మనం రెగ్యులర్గా చేసే రీసెర్చ్ కాదు. ఓకే, మనం ఇక్కడ చేసే రీసెర్చ్ నే దే ఆర్ ట్రైయింగ్ టు డూ, అంటే ఆ స్పేస్ లో ఎలా పనిచేస్తుంది అనేది చేస్తుంది. సో ఆ రిజల్ట్స్ అన్నిటికీ మనకి ఇప్పుడే అర్థం కావు. ఓకే, ఇట్ టేక్స్ టైం. అందుకే ముందే చెప్పండి, ఇట్ టేక్స్ టైం. ఆ రిజల్ట్స్ అన్ని కూడా మనం రెప్లికేట్ చేసి మళ్ళీ వాటిని అంటే లార్జ్ స్కేల్. ఇప్పుడు వాళ్ళు చేసేది ఎంతమంది ఆ స్పేస్ స్టేషన్ లో 4 ఉంటారు, మేబీ ఇంకొక 4 ఉంటారు కావచ్చు. బట్ అంత లార్జ్ స్కేల్ దాన్ని రెప్లికేట్ చేయగలగాలి. సో అంత ఈజీ కాదని ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంకా రీసెర్చ్ జరగాలి. చివరిగా ఇప్పుడు అంతరిక్షంలోకి పోయిన ఈ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వెళ్ళకంటే ముందు వాళ్ళని ఏ విధంగా అంటే సిద్ధం చేస్తారు అనేది చాలా మంది ప్రజలలో సందేహాలు ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్ళడం ఎట్లా సాధ్యం అన్నట్లుగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మీరు సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు వాళ్ళు వెళ్ళడానికి ముందు చాలా ట్రైనింగ్ ఉంటుంది. ఏదో ఒకటిగానే మనం ఏరోప్లేన్లో కూర్చొని మీకు సిటీకి పోయినట్టుగా కాదు. బికాస్ దేర్ ఇస్ ఆల్మోస్ట్ 0 gravity. సో దాని కొరకి సో మెనీ ల్యాబ్స్, అంటే ఎస్పెషల్లీ స్పేస్ స్టేషన్ స్పేస్ సెంటర్స్లో వాళ్ళకి 0 gravity క్రియేట్ చేసినట్టు, అంటే సిమ్యులేటెడ్ సిస్టంలో వాళ్ళకి చాలా రోజులు ట్రైనింగ్ చేసుకుంటారు. సో వాళ్ళకి అది సో అక్కడికి పోయినాక వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొద్దిగా నేను చెప్పినట్టుగా ఏమైనా చిన్న రైట్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు, అలాంటివి అడ్జస్ట్ అయిపోతుంది. కానీ వచ్చినాక మన సునీత విలియన్ చెప్పినట్టుగా వాళ్ళకు డెన్సిటీ తగ్గడం, మజిల్స్ వీక్, ఎందుకంటే వాళ్ళు కదలరు, అక్కడే ఉంటారు. సో డిఫరెంట్ కండిషన్స్ లో ఉంటారు. సో అలాంటివన్నీ కొద్దిగా మళ్ళీ టైం తీసుకుంటే మళ్ళీ గ్రో అవుతారు, వాళ్ళు ఓవర్ టైం సెట్ అయిపోతారు. ఇప్పుడు ఈ తినుబండారాలు ఎట్లా సార్ అక్కడ ఆవిడ తీసుకెళ్తారు? తినుబండారాలు అంటే కుకింగ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. దే టేక్ ఇట్ ఇన్ ద సాలిడ్ ఫామ్, హై ప్రోటీన్ డైట్, ఈజీగా అంటే జస్ట్ తినడం వరకే. మనకి కుకింగ్ చేసుకుని మళ్ళీ తినడానికి డెఫినెట్గా వీలు కాదు. ఇక్కడ తీసుకెళ్ళినా అక్కడ చెడిపోకుండా ఉంటాయి. అంటే స్పేస్ స్టేషన్ అనేది కంప్లీట్లీ కంట్రోల్డ్ స్టేషన్. టెంపరేచర్ కంట్రోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. అదర్వైజ్ ఈజ్ నాట్ సర్వైవ్ కాలేము. ఆక్సిజన్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ స్టేషన్ కాబట్టి సో సేఫ్. అంతిమంగా ఈ మిషన్ సక్సెస్ కావడం ఒక ప్రొఫెసర్గా, ఒక శాస్త్రవేత్తగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఈ మిషన్ కాదు, ఎనీ సైంటిఫిక్ మిషన్ వి ఫీల్ ఇట్ ఇస్ లైక్ ఫర్ ఎస్పెషల్లీ సుధాంశు సార్ ఇండియా ఉంది కాబట్టి వి ఫీల్ సో హ్యాపీ. వి కంగ్రాచులేట్ అవర్ గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ టు సెండ్ ద పీపుల్. ఇది తీసుకుంటే ఎప్పుడో పోయేవాళ్ళు కావచ్చు, కానీ గవర్నమెంట్ కూడా తీసుకుంది కాబట్టి మనం వి ఎక్స్పెక్ట్ మోర్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ మిషన్స్. థ్యాంక్ యూ సార్.